ఉంచాలి. ప్రతికూల పరిస్థితుల్లో దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకంతో నువ్వు విత్తనాలు వేయాలి. ఇదిగో ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని మీద నిలబడాలి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని మీద ఆనుకొని ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నం ఏం చేస్తాడంటే దేవుడు సఫలపరుస్తాడు. అందరూ చెప్పండమ్మా. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతికూల పరిస్థితుల్లో మరి మనం ఏం చేయకూడదు, ఏమి చేయడం మర్చిపోకూడదంటే పరిచర్యను మర్చిపోకూడదు, సేవను మర్చిపోకూడదు, ప్రార్థనను మర్చిపోకూడదు, వాక్యాన్ని, సహవాసాన్ని, సన్నిధిని మర్చిపోకూడదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువు ఏం చేస్తాడంటే ఏది అభివృద్ధికి మూలదశమో, ఏది అభివృద్ధికి ఆటంకమో దాని మీద టార్గెట్ చేస్తాడు. ఏమో చెప్పండి. ఆత్మీయంగా అభివృద్ధి పొందకుండా ఏం చేస్తాడు అపవాది? ఏం చేస్తాడంటే దేని ద్వారాగా అయితే ఇతను అభివృద్ధి చెందుతున్నాడో దాని మీద టార్గెట్ పెడతాడు. చెప్పండి, అందరు చెప్పండి. ఇస్సాకు దేని ద్వారాగా అయితే అభివృద్ధి పొందుతున్నాడో దాని మీద గురి పెట్టాడట అపవాది. దాని మీద గురి పెట్టినప్పుడు ఏం చేశాడు? ఇదిగో ఈ పంటలకు మూలము, ఈ అభివృద్ధికి మూలము, ఈ సంపదకు మూలము, ఈ ఆశీర్వాదానికి మూలము ఏంటంటే ఇదిగో ఈ జలలే, ఈ బావులే కారణం. ఇదిగో ఈ కరువు సమయాల్లో కూడా ఇదిగో ఈ నీళ్ళు లేకపోతే ఏంటట, ఈ నీళ్ళు లేకపోతే లేదా ఈ బావులు పూడిస్తే, చూడండి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రతికూల పరిస్థితులు ఈ బావులు పూడిస్తే ఎక్కడికి వెళ్తాడో చూద్దాం, ఏంటట ఏం చేస్తాడో చూద్దాం అని ఇస్సాకు మీద టార్గెట్ పెట్టినప్పుడు అక్కడ గెరారు కాపరస్తులు ఇస్సాకు గొర్రెల కాపరస్తులతో వివాదాన్ని చేసినప్పుడు ఏం చేశాడో తెలుసా? వారితో వాదనలు ఇక పనికిరావు. ఎందుకంటే శాంతియుతంగా ఉండాలి. ఎట్లా ఉండాలట? శాంతియుతంతో ఉండాలి. ఎల్లప్పుడూ వాదనలు ఉంటే అక్కడ సంతోషము, ఆనందం ఉండదు అని చెప్పి ఏం చేశాడంటే ఇంకొంచెం ముందులకు వెళ్ళాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ కూడా దాపరించాడు. అక్కడ కూడా వచ్చి మరలా ఆ సమస్యలు పెడుతూ ఉన్నారు. చూడండి, రెండు వైపుల నుంచి ఆ సమస్యలు వచ్చినా కానీ అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ విశ్వాసంతో ఇంకొక అడుగు వేశాడట. విశ్వాసంతో ఇంకొక ప్రయత్నం చేశాడు. ప్రతికూల పరిస్థితుల్లో దేవుని మీద నమ్మకం ఉంచి ప్రయత్నం చేసినప్పుడు, ప్రయత్నం ఎప్పుడైతే చేస్తామో మనం ప్రతిఫలాలు చూస్తాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతికూల పరిస్థితుల్లో దేవుణ్ణి ఆశ్రయించి ప్రయత్నమును ఆపకుండా చేసినప్పుడట ఇదిగో జలల గల ఓటలు ఇస్సాకునకు ఇచ్చాడు. అక్కడ విశాలపరిచాడు. ఇరుకుగా ఉన్న ప్రాంతాన్ని విశాలంగా మార్చాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ ఆహారం కోసం అయితే గెరారు ప్రాంతానికి ఇస్సాకు చేరాడో, ప్రభునందు ప్రియ దేవుని వారలారా బాగా గమనిద్దాము. ఏ ఆహారం కోసం అయితే ఇస్సాకు గెరారి ప్రాంతానికి చేరారో అదే ఆహారము, సమృద్ధివంతమైనటువంటి ఆహారం అనేకులకు పెట్టేంతగా దేవుడు ఇస్సాకును దీవించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం తల్ల వంచినట్లయితే. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆహారము లేని స్థితిలో నుండి భోజనం చేసి విందు చేసేంత స్థాయిలోకి ఈరోజు వచ్చిన వారికి విందు చేసేంత స్థాయిలోకి, వచ్చిన వారికి భోజనం పెట్టేంత స్థాయిలోనికి ఈరోజు ఇస్సాకు వెళ్ళడానికి కారణం ఏందో తెలుసా? దేవుని మీద విశ్వాసము ఉంచడం మానలేదు. ప్రతికూల పరిస్థితుల్లో దేవుని మీద భరోసా ఉంచడం, దేవుని మీద నమ్మకం ఉంచడం, దేవుని మీద నిలబడడం మానలేదు. దేవుని కోసం నిలబడడం మానలేదు. ప్రతికూల పరిస్థితుల్లో దేవుని కోసం నిలబడ్డాడు. ఆహారం లేని స్థాయిలో నుంచి ఆహారం పెట్టేంతగా దేవుడు దీవించాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా పరలోక తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ఇస్సాకు జీవితాన్ని మేము పరిశీలన చేసినప్పుడు ఈ 26వ అధ్యాయం అంతటిని మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. నిజమే, ఇస్సాకు జీవితంలో
అయా ఆత్మీయ యాత్రలో ముందులకు కొనసాగుతున్నప్పుడు ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఆహారపు కొరత ఏర్పడింది. అయినను విశ్వాసము మానలేదు, నమ్మకము మానలేదు. వాగ్దానం మీద నమ్మకం ఉంచి వాగ్దానం మీద నిలబడినప్పుడు అత్యధిక రీతిలో క్రమక్రమంగా అభివృద్ధి పొందడం చూసి నాయన ఇదిగోటండి ఆ యసన పడినటువంటి వారు నాయన ఇస్సాకు కాపరస్తులతో నాయన ఇదిగోతండి వాదనలు చేసినప్పుడు అలాగున క్రమక్రమంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. అయా ఇదిగో ఒక బావిని తవ్వినప్పుడు వారు పూడుస్తూ ఉన్నారు, మరలా తవ్వినప్పుడు పూడుస్తూ ఉన్నారు. కానీ వారి ప్రయత్నాలు దేవుని యందు విశ్వాసం ఉంచి అయా ఇదిగో తండ్రి దేవుని కానీ దేవుని సన్నిధిని కానీ పరిచర్యని కానీ విడిచిపెట్టినటువంటి వారు కాలేదు నాయన. అయా ఇదిగో తండ్రి ఆ రోజు వారి ప్రయత్నాలు విడిచిపెట్టలేదు. ఈరోజు ఎలాంటి పరిస్థితులైనా కానీ మేము కూడా ప్రార్థనను కానీ వాక్యమును కానీ అయా సహవాసమును కానీ ఆరాధనను కానీ అయా ఇదిగో తండ్రి నిర్లక్ష్యం చేయకుండా ఉండాలని ఈరోజు మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు. ఈ పరిచర్యకు అభివృద్ధి, పరిచర్యకు నాయన ఇదిగో ఆశీర్వాదం ఎక్కడో ఆ మూలం మీద అపవాది దెబ్బ కొడుతూ ఉన్నప్పుడు నాయన ముందుగా వాయిస్ని బ్రేక్ చేస్తూ, ప్రార్థన బ్రేక్ చేస్తూ, సహవాసాన్ని బ్రేక్ చేస్తూ, అదేవిధంగా ప్రభు ఆరాధన బ్రేక్ చేస్తున్నప్పుడు క్రమక్రమంగా నాయన ఆత్మీయ అభివృద్ధికి నాయన ఇదిగో తండ్రి నష్టం వాటిల్లుతుంది నాయన. అయితే నాయన విశ్వాసముతో నాయన ఇదిగో తండ్రి ముందు అడుగు వేసినప్పుడు, ప్రయత్నం చేసినప్పుడు దేవుని సహాయం అతనికి తోడైనట్లుగా ఈరోజు మా ఆత్మీయ జీవితంలో కూడా మీరు మాకు తోడై ఉంటానని సెలవిచ్చిన తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. చెరువచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఆ ఇదిగో తండ్రి చెప్పబడిన మాటలను, విత్తగలిగిన మాటలను నీరు కట్టి ఫలింప చేసి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించడం వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. మంచిది ప్రభు.